ఇది నామినేషన్కి సంబంధించిన వీడియో. నామినేషన్స్ మాత్రం ఈరోజు జరిగే నామినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో గట్టిగా ప్లాన్ చేశారు మైక్ అనిపిస్తుంది. మీకు వీక్ 1 చెప్పాను, నామినేషన్స్ ఈసారి వెరైటీగా ట్రై చేస్తున్నారు, టాస్క్ ప్లస్ కాంబినేషన్ని. ఇది మైండ్ గేమ్, మోస్ట్లీ మైండ్ గేమ్ లాగా ప్లాన్ చేశారనమాట. చెప్తాను మీకు ప్రాసెస్ ఏంటి అన్నది, నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది మీకు చెప్తాను. అలాగే ఎవరు నామినేట్ అయ్యారో చెప్తాను. నామినేషన్స్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు కింద అడుగుతారు ఇప్పుడు మిడ్ నైట్ ముచ్చట్లేవి అని చెప్పి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, బట్ యూట్యూబ్లో అంటే మనకి యూట్యూబ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఉన్నారు కాబట్టి ఏమైందంటే నాకు కూడా తెలియదు ఏమైందో. ఆ మైక్ కనెక్ట్ అయ్యే ఉంది, నేను మాట్లాడుతా 43 నిమిషాలు చేశాను, తీరా చూస్తే అందులో వాయిస్ లేదు. అరే ఏంట్రా, అది కూడా ఎక్కడ తెలిసింది, యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత తెలిసింది. అప్పటికి టైం 4:15 అంత అయింది. అరే అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేశా, టెస్టింగ్లో వర్క్ అయింది. ఓకే బాగానే ఉంది కదా, ఏదో బగ్ అయి ఉంటుందిలే, ఆ వీడియో ఏదో అయింది అని చెప్పి మళ్ళీ కాసేపు నిద్ర వస్తున్న 4 గెంతులు గెంతి మళ్ళీ చేశా, మళ్ళీ 40 నిమిషాలు చేశా. తెరస్ అందులోనూ వాయిస్ లేదు. ఇంకోసారి కూడా చేయగలను, ఓపిక తెచ్చుకొని చేసేవాడిని కానీ, బట్ మళ్ళీ పని చేస్తే తెలియలే. సో ఇంక దాని టెస్టింగ్లో దాని ఫోన్ రీస్టార్ట్ చేసి కొద్దిగా ఫైల్స్ డిలీట్ చేసి దాన్ని టెస్టింగ్ మోడ్లో పెట్టి నేను పడుకున్నా. ఓపెన్ చేస్తే మార్నింగ్ కొంచెం 2 గంటల వీడియో రికార్డ్ అయింది, అంతా వాయిస్ బాగానే వస్తుంది. అంటే నా గొరకలు ఫ్యాన్స్ అవుట్ ఇయే. సో ఇంక బాగానే వస్తుందని చెప్పి ధైర్యంగా ఇప్పుడు ఇది చేస్తున్నా. అది జస్ట్ ఇది ప్రోమోని గట్టి ఎక్కువసేపు ఉండదు. దీని తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలా. మిడ్ నైట్ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం, ఖచ్చితంగా చెప్పే తీరుతా. బట్ ఐఎమ్ రియల్లీ సారీ ఎవరైతే ఎదురు చూసారో, అందుకే నేను ఇన్స్టాల్ ఇన్ఫార్మ్ చేశాను అనమాట. సరే ఇక నామినేషన్స్, బ్యాక్ టు దిస్. ప్రోమో గురించి మాట్లాడదాం, దాని తర్వాత నామినేషన్స్ ఎవరైనా మాట్లాడదాం. మీరు వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా ఒక డబుల్ ఎలిమినేషన్ ఉండాలి, ఒకటి కానీ రెండు ఉన్నా కూడా ఆశ్చర్యపోతుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి ఈ వారం డబుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. 50-50 ఛాన్స్, మేజర్ ఛాన్స్. లాస్ట్ వీక్ చాలా మంది డబుల్ అన్నారు కానీ లాస్ట్ వీక్ డబుల్ ఉండదని క్లియర్గా చెప్పారు. సో థర్డ్ వీక్ డబుల్ ఉండొచ్చు, నెక్స్ట్ 5th వీక్ డబుల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్. బట్ తీరా చూస్తే అక్కడ తక్కువ మంది నామినేట్ అయ్యారు. సో ఫ్లోరా గారిని ఈ వారం సాగనంపుతారనుకుంటున్నా. బట్ ఆడియన్స్ ఓటింగ్ని డిసైడ్ చేస్తుంది. ఆడియన్స్ గట్టిగా ఎటౌట్లు వేస్తారు, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి అన్నది మనకి రాబోయే రోజులు తెలిసిద్ది అనమాట. సో మీరు ఎవరికి ఓట్ చేస్తారు, నేను ఎవరు నామినేట్ అయ్యారో చెప్తాను, ఎవరు ఓట్ చేస్తారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అన్నది కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోమోతో స్టార్ట్ చేసి అలా ముందుకెళ్దాం. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వీళ్ళకి నామినేషన్ చేసే టైము ఇది 2 పార్ట్స్గా జరిగింది. పార్ట్ 1 ఏంటంటే టెనెంట్స్ 5 నామినేట్ చేయాలి. టెనెంట్స్ అందరూ వెళ్ళి ఏకాభిప్రాయంతో 5 నామినేట్ చేయాలి. అందులో ఒక టెనెంట్ ఉండాలి, మినిమంగా ఒక టెనెంట్ ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 4 ఓనర్స్ని, ఒక టెనెంట్ని, మినిమంగా ఒక టెనెంట్ అన్నాడు, ఒక టెనెంట్ని నామినేట్ చేస్తారు. ఆ 4 ఓనర్స్ని చేసేటప్పుడు ఏ డిస్కషన్ జరిగింది ఏంటంటే, హరీష్ ఫస్ట్ సంజన అంటారు. ఎందుకంటే ఆవిడ కెప్టెన్, నెక్స్ట్ సెకండే ఆవిడ అథారిటీ. అంటే ఇప్పుడు ఫ్లోరా గారితో ఏదైతే బిహేవ్ చేశారో, నా లగేజ్ సర్దండి అది అని చెప్పి, అందులో ఈవిల్నెస్ కనిపించింది, ఒక దెయ్యం లాంటిది ఏదో కనిపించింది. దెయ్యం లాంటిది అనకూడదేమో, సరే ఏదో ఒకటి. సో అది కనిపించింది, సో అందుకోసం అని చెప్పి అంటారు. ఆవిడతో పాటు వీళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ పాయింట్లు యాడ్ చేస్తారు. ప్రియా అంటది అహం ఎక్కువ ఆవిడకి అన్నట్టు ఏదో ఉంది. నెక్స్ట్ శ్రీజ ఉమెన్ని డిగ్రేడ్ చేయడం నాకు నచ్చలేదు అంది. సో మేబీ ఆవిడ గాజుల టాపిక్ తీసుకొచ్చిందేమో అనుకున్నా. ఏంటి మీరు గాజులు వేసుకొని కూర్చున్నారా అంటే, ఆవిడ ఉమెన్ని డిగ్రేడ్ చేసినట్టు తీసుకున్నారు. సో ఆవిడ పాయింట్ పెట్టారనమాట. సో గ్రూప్ నామినేషన్స్, ఓవరాల్ నామినేషన్స్ కాబట్టి ఇంకే పాయింట్ అయినా పెట్టచ్చు. మీరు ఒకటి గమనించారు, ఈ నామినేషన్స్ ఇప్పుడు ఎందుకు పెట్టారు, ఇలాగే ఎందుకు పెట్టారని. ఏంటంటే ఇది మిడ్ నైట్ ముచ్చట్లు చెప్తే మీరు బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అబ్బా నాకు అదే బాధ వేస్తుంది ఆ ప్రోమో చూసిన దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళు అసలు ఎంత కలిసిపోయారంటే, వాళ్ళు ఏమి దొంగతనం చేయకుండా ఏం చేయకుండా అందరూ ఇచ్చేసుకుంటున్నారు. వీళ్ళందరూ అన్నీ ఇచ్చేసుకుంటున్నారు అనమాట. చక్కగా టీలు, నెక్స్ట్ ఫుడ్, అసలు గోరుముద్దలు తినిపిస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు ఈ డిస్కషన్ ఓనర్స్ చూసినప్పుడు ఎవరెవరు మా పేర్లు చెప్తున్నారు, ఎవరెవరు మమ్మల్ని చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తారని బిగ్ బాస్ అనుకుంటున్నాడు. చూస్తారా లేదా ఆ గేమ్ ప్లాన్ ఏంటన్నది చూడాలి. సో నెక్స్ట్ పవన్ ఏదో చెప్పాడు, ఆ లైన్ మాత్రం నాకు అర్థం కాలేదు, దానికి రిలేటెడ్గా ఏముందని చెప్పి. సో అలా సంజన గారు నామినేట్ అయ్యారు. నెక్స్ట్ కట్ చేసి మనకి సుమనాన్నది కట్ చేసి ఏం చేశారంటే రీతు చూపించారు డిస్కషన్. ప్రియా రాము బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్. సో ఏదైతే రీతు రాము బొమ్మలు తీసుకున్నారో సెల్ఫిష్ అని. హరీష్ ఏమో మా అందరితో కంపేర్ చేస్తే మీరు ముద్ద ఎక్కువ తింటున్నారు, మీరు ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారని నేను అన్నాను, దానికి ఆవిడ ఇచ్చేసింది అన్నట్టు ఇక్కడ రీతు కోసం డిస్కషన్ జరిగింది. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఏం చేస్తారు, సుమన్ శెట్టి కోసం డిస్కషన్లు అనిపించింది నాకు. ఇది కళ్యాణ్ గట్టిగా చెప్పేవాళ్ళే మాట వింటున్నారు, అది తప్పైనా సరే ఆ మాటే కరెక్ట్ అని ఆయన ఫీల్ అవుతున్నారని. సో సంజన తర్వాత సుమన్ శెట్టి నామినేట్ అయ్యాడు, సుమన్ శెట్టి తర్వాత రీతు నామినేట్ ఉంది. సో ఫ్లోరా నామినేట్ అయింది, దాని తర్వాత రీతుకి వచ్చారు. సో మీరు అక్కడ స్క్రీన్ మీద చూసినప్పుడు సంజన, సుమన్, ఫ్లోరా ఉంటారు, దాని తర్వాత రీతు ఉంటారు.
ఇక్కడ పవన్ ఏంటి, అక్కడ రీతు జరగాల రాము జరగాల అని డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. పవన్ ఏమో రాముని పుష్ చేస్తున్నాడు, మరి రీతు తన ఫ్రెండ్ కదా, సో రీతుని సేవ్ చేసుకోవాలని చూస్తాడు. ఇదంతా ఒక పెద్ద గ్రూప్ గేమ్. చెప్తాను, ఆ గ్రూప్ గేమ్ కూడా ఎక్స్పోజ్ చేస్తాను. సో పవన్ నాకు బూతుల కన్నా అబద్ధం ఆడటం రాంగ్, సో మరి రీతి ఏదైనా బూత్ తిట్టిందో ఏం తిట్టిందో తెలియదు కానీ రాము అబద్ధం ఆడుతున్నాడు. అగైన్ ఇది మిడ్ నైట్ ముచ్చట్లతో కనెక్షన్ పోయ్యా. సో రాము అబద్ధాలు ఆడుతున్నాడు, తనూజ నెక్స్ట్ రీతు ఇద్దరు కూర్చుంటారు, సార్ట్అవుట్ చేసుకుంటారు. అక్కడ అర్థమైంది ఏంటంటే రాము తనకొకలా చెప్పాడు, తనకొకలా చెప్పాడని. సో ఇక్కడ రాము పాయింట్ ఆ విధంగా తీసుకొచ్చాడు అనమాట ఎవరు, పవన్. కానీ అక్కడ మెజారిటీ అందరూ రీతు కొనడం వల్ల ఇంకా రీతు నామినేట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు టెనెంట్స్ నుంచి ఒకళ్ళు నామినేట్ చేయాలి. సో వీళ్ళందరూ కలిసి హరీష్ నామినేట్ చేస్తారు, అంటే హరీష్ ఉన్నా కూడా. ఇదిరా నాకు కావాల్సిందే. ఎందుకు చెప్పనా, కళ్యాణ్, పవన్, శ్రీజ, ప్రియా వీళ్ళు నలుగురు గ్రూప్లో సబ్ గ్రూప్, టెనెంట్స్లో వీళ్ళందరూ ఫ్రెండ్స్. మళ్ళీ ప్రయారిటీస్ ఉంటాయి, పవన్ శ్రీజ, నెక్స్ట్ శ్రీజ ప్రియా కళ్యాణ్. సో వీళ్ళకి సబ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆర్డ్ వన్ అవుట్ ఎవరు ఇక్కడ, హరీష్ గారు. సో హరీష్ గారిని ఆబ్వియస్గా నామినేట్ చేస్తారు. దట్టు ఆయన మీద నామినేట్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ ఆయన వీకెండ్ అయిపోయిన తర్వాత నుంచి డల్గా ఒక మూల ఉన్నారు, అది అని చెప్పి ఆ రీజన్స్ పెడతారు. సో ఆయన ఏమంటారంటే, మీరు డల్గా ఉన్నారు ఏంటంటే అమ్మాయిల్ని అంత చులకనగా చేస్తానని చెప్పి మాట్లాడారు, అమ్మాయిలకి ఎంత గౌరవిస్తాను నాకు తెలుసు, అందుకోసం అలా మాట్లాడారు, నేను అలా అయిపోయాను అది అని చెప్పి ఆయన రీజన్స్ ఆయన ఇచ్చుకున్నాడు. శ్రీజ, సో ఇక్కడ ఆయన ఏంటంటే మాటలుగా శ్రీజ అక్కడ పక్కన అతను అందో నువ్వు అందో ఏదో అయింది. సో ఆయన గౌరవం అండి మీరు అని అంటే ఆవిడ ఏమంటుందంటే, నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు అంటున్నా, మీతో మాట్లాడే మీరు అన్న, పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను అంటున్నాను. రైటే అది, అంటే ఒకవేళ మనం చూసాక డిసైడ్ చేద్దాం రైట్ రాంగ్ అన్నది ఇప్పుడు కాదు. సో ఆ విషయం మీద కోడిగుడ్డు మీద ఏకలు బేకాలంటే నేను బేగలను అయ్యి అని చెప్పి, బట్ మెజారిటీ వీళ్ళ సైడ్ ఉంది కాబట్టి ఇంకా హరీష్ గారు బలవటం తప్పదనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇది గ్రూప్ గేమ్ కాదా, చూసారా ఫ్రెండ్స్, నీకు ఎందుకురా ఇన్విటేషన్లు, ఇది గ్రూప్ గేమ్ కాదా ఫ్రెండ్స్, #గ్రూప్ గేమ్, ఇలా వీళ్ళు చేసుకోరు వీళ్ళు నలుగురు అదనమాట. సో సంజన, సుమను, ఫ్లోరా, రీతు అండ్ హరీష్, అమ్మయ్య అయిపోయింది, మనం సేఫ్ అనుకునే వాళ్ళకి ఇక్కడ బిగ్ బాస్ రెండమ్మా పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ వస్తారు. ఓనర్స్ చేంజ్ చేస్తారు, టెనెంట్స్లోంచి ఎవరైనా నామినేట్ చేస్తారంటే కాదు, అలా కూడా కాదు. ఇప్పుడు టెనెంట్స్కి ఎలా గొడవలు పెట్టారు, అలాగే ఓనర్స్కి గొడవలు పెట్టాలి, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గొడవలు అవ్వాలి, అన్నీ అవ్వాలి ఆయనకి. సింపుల్గా ఏదో ఇది అయిపోతుందంటే కుదరదు. సో టెనెంట్స్లో ఫైట్ చేసుకోవాలి, టెనెంట్స్కి ఓనర్స్కి ఫైట్లు అవ్వాలి, మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత వీళ్ళు ఓనర్స్కి టెనెంట్స్కి ఫైట్లు అవ్వాలి, ఓనర్స్కి ఫైట్లు అవ్వాలి. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరు ప్లాన్ చేశారే కానీ దే డిజర్వ్ ఏ హైక్. వాళ్ళకి ఒక హైక్ ఇచ్చేయండి సార్, ఫస్ట్ మీరు వాళ్ళకి డబ్బులు పెంచండి సార్. ఎవరు క్రియేటివ్ టీంలో ఇది ఆలోచన చెప్పారో కానీ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు అసలు బయట పెట్టాలి వాళ్ళ ఫోటోని, ఈయన అంటే సూపర్ నామినేషన్స్ అంటే కాన్సెప్ట్ అయితే మొత్తం విపరీతంగా వచ్చింది. ఇలా ఉండాలబ్బా, వెళ్ళి గుద్దేసుకోవటం, పేట రాసేసుకోవటం, ఫోమ్ రాసేసుకోవటం అవి కాదు. కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఉంటే లాజికల్గా మైండ్ పెట్టి అసలు ఎవరెవరిని చేస్తున్నారు ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఇది జస్ట్ నామినేషనే కాదు, ఒకళ్ళని సేవ్ చేసుకుంటా ఇంకొకరిని నామినేషన్ చేయటం. సో వాళ్ళకి ఇటు సైడ్ ఏంటి అటు సైడ్ ఏంటి అన్ని విధాలుగా వాళ్ళ థాట్ ప్రాసెస్ మనకు తెలిసిద్ది ఏంటన్నది. సో చాలా విషయాలు మనకు ఎక్స్పోజ్ అవుతాయి వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఓనర్స్ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఒకళ్ళొకలాగా నాకు ఒకలాగా తెలిసింది, వేరే వాళ్ళకి ఒకలాగా తెలిసింది. ఏంటంటే ఓనర్స్ ఏం చేయాలంటే ఒకళ్ళు ఏం చెప్పారంటే ఒక నలుగురు నామినేట్ చేయాలి, 5గురు నామినేట్ చేయాలి అని చెప్పి, అందులో 2 ఓనర్స్ని స్వాప్ చేసి ఒక ఓనర్ని, అంటే నామినేట్ అయిన 9 ఓనర్స్లో 2ని తీసేసి ఒకళ్ళని యాడ్ చేయాలి. అర్థమైంది కదా, అంటే 2 ఓనర్స్ ఉంటారు. నెక్స్ట్ 3 టెనెంట్స్ని యాడ్ చేయాలని ఒకళ్ళు చెప్పారు. నాకు తెలిసింది ఏంటంటే 2 టెనెంట్స్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ మిగిలిందే అక్కడ 5గురు ఉన్నారు వీళ్ళు, అందులో ఒకళ్ళు కెప్టెన్, ఒకళ్ళేమో ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు. సో 3 నామినేట్ చేయాలన్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు తీసేసి మళ్ళీ వేరే 3ని పెట్టచ్చా, స్వాప్ చేసి హరీష్ని తీసేసి మళ్ళీ 3ని పెట్టాలా, లేదంటే హరీష్ కాకుండా 2ని పెట్టాలా అన్నది ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏంటన్నది చూడాలి. బట్ ఏంటంటే అక్కడ 2 హరీష్ కాకుండా ఇంకొక 2 టెనెంట్స్ వెళ్ళాలి, ఇక్కడేమో 2 ఓనర్స్ని తీసేసి ఒక ఓనర్ వెళ్ళాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా డిస్కస్ చేసుకొని సంజన అండ్ సుమన్ని తీసేస్తారు. సంజన గారిని సుమన్ గారిని తీసేసి ఎవరితో రీప్లేస్ చేస్తారు అంటే రాముతో రీప్లేస్ చేస్తారు. సో ఇది మనకి ప్రోమో 2లో వస్తుంది. సో రాము ఏదైతే డబల్గా ఆడాడనో ఇంకోటనో సైలెంట్గా ఉన్నాడు, స్టాండ్ తీసుకోలేదనో తనకు తను, సో వీళ్ళిద్దరికన్నా ఈయన డిజర్వింగ్. ఫ్లోరా గారు ఎలాగో సరిగ్గా అంత గేమ్లో చూపించట్లేదు కాబట్టి ఫ్లోరా, రీతు సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి రీతు, వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి. సో వీళ్ళిద్దరు బాగా ఆడారు, అప్రిషియేషన్ వచ్చింది, నాగార్జున గారి నుంచి అన్ని చేశారు కాబట్టి దే డోంట్ డిజర్వ్ టు బి నామినేటెడ్ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసేసి రాము అసలు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి రాముని పెడతారు. సో రాము, రీతు, ఫ్లోరా ఓనర్స్ నుంచి. దాని తర్వాత
అపార్ట్ ఫ్రమ్ హరీష్, శ్రీజ అండ్ ప్రియా నామినేట్ చేస్తారు. సో నాకు అర్థమైంది ఏంటంటే శ్రీజ ప్రియా నామినేట్ చేస్తారు నేను అనుకుంటున్నా. శ్రీజ కళ్యాణి నామినేట్ చేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. బట్ శ్రీజ ప్రియా నేను అనుకున్నట్టు వెళ్ళిపోదాం. శ్రీజ ప్రియా నామినేట్ చేస్తారు. నెక్స్ట్ డీమన్కి ఒక పవర్ ఇస్తారు యాజ్ అ కెప్టెన్గా. సో డీమన్ ఏం చేయాలి అంటే ఒకళ్ళని రీప్లేస్ చేయాలి టెనెంట్లో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, రీప్లేస్ చేయాలి. సో ఈయన ఏం చేస్తాడంటే శ్రీజాని కళ్యాణ్తో రీప్లేస్ చేస్తాడు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు ముగ్గురిని నామినేట్ చేశారు, శ్రీజ, ప్రియా, కళ్యాణ్, హరీష్. సో టోటల్గా 4 నామినేట్ అయ్యారు. కామనర్స్లో ఎవరున్నారు, 4 నామినేట్ అయ్యారు. అందులో నుంచి డీమన్కి ఒక పవర్ వచ్చింది ఏంటి అంటే ఒకళ్ళని రీప్లేస్ చేయాలి అని చెప్పి. సో ఒకళ్ళని తీసేయాలి, ఒకళ్ళని సేవ్ చేయాలి. ఓవరాల్గా నామినేట్ అయిన అందరిలోంచి ఒకళ్ళని సేవ్ చేయాలని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే శ్రీజాని సేవ్ చేశాడు అని చెప్పి. మోస్ట్లీ ఈ లైన్ కూడా రైట్ అయి ఉంటుంది. సో శ్రీజాని తీసేశాడు. సో శ్రీజాని నామినేషన్ సేవ్ చేశాడు. ఎందుకంటే శ్రీజ తనకి ఫ్రెండ్ కాబట్టి. సారీ ఫర్ ద నోటిఫికేషన్, నేను దాన్ని మ్యూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా టింగ్ అంటే ఇటు మీరు నన్ను దొబ్బద్దు, మాకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇది అని చెప్పి ఐ కెన్ అండర్స్టాండ్. సో మనోడు ఏం చేశాడంటే శ్రీజాని సేవ్ చేశాడు. ఇక్కడ సరే ఇక్కడ ఏమైందంటే మొన్నే అడుగుతారు, ఇదో పెద్ద రచ్చ అవుతుంది యాక్చువల్గా మొన్న మిడ్ నైట్లో. సో శ్రీజాని అడిగిద్ది, అరే ఇప్పుడు ఒకళ్ళు సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తారా అని. అసలు వాళ్ళు అడగటం, ఆయన కెప్టెన్ అవటం, ఆ సిచ్యువేషన్ రావటం చాలామంది కోరుకున్నారు. ఇది కొంతమంది శ్రీజ, రీతు ఇద్దరు నామినేషన్లో ఉండాలి, పవన్ ఎవరిని తీస్తాడు అని చెప్పి, ఎవరిని సేవ్ చేస్తాడని. సో అప్పుడు ఫర్నవ్ శ్రీజాని చెప్తాడు. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ చెప్పలేక నాకు వేరే వాళ్ళు క్లోజ్ అవుతాయని. ఈయన నామినేట్ ఈయన సేవ్ అయినా, ఈయన కెప్టెన్ అయినా, ఓ పక్కన రీతు పాప చాలా ఆనందపడతా ఉంది. ఇంకో పక్కన చూస్తుంటే ఈయనేమో రీతుని సేవ్ చేయకుండా, రీతు కోసం ఫైట్ అయితే చేసినట్టున్నాడు, రీతుని సేవ్ చేయకుండా శ్రీజాని చేశాడు. సో ఇప్పుడు రీతు ముఖ చిత్రం ఏమంటారు, షాక్కి గురైద్దా, లైట్ తీసుకురిద్దా, నాకు తెలియదే ఏంటని చెప్పి లైట్ తీసుకురిద్దావు. సో మొత్తానికి ఎరిపప్ప అయింది చెప్పి నా ఫీలింగు. అంటే అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఏం ఉపయోగం అయింది? ఏం లేదు. ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన శ్రీజాని దాటిన తర్వాత కూడా రీతు దగ్గరికి రాడు. శ్రీజాని దాటిన తర్వాత కూడా ఆయన ప్రియా లేదంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. అది ఒక ప్లానింగ్తో జరుగుతున్న విషయం. అది ఇది తెలియట్లా. వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏం చెప్పారు, ఆవిడ కాంటెంట్ కోసమే ఆవిడ వీళ్ళతో ఉంటుంది, ఇంత ఉంటుందని అని అనుకున్నారు. దానికి అది శ్రీజ అంది, దానికి పవన్ అగ్రీ చేశాడు కాబట్టి. సో ఆవిడది ఎప్పుడు లీస్ట్ ప్రయారిటీనే అవుతుంది. సెకండ్ సేవ్ చేయమని ఆప్షన్ ఇచ్చినా కూడా శ్రీజాని చేసేవాళ్ళు, రీతుని చేసేవాళ్ళు కాదు, ప్రియానే సేవ్ చేసేవాళ్ళు. సో దీని తర్వాత అసలు ఓవరాల్గా అక్కడ ప్రాసెస్ ఏదైనా ఎవరెవరు నామినేట్ అయ్యారంటే ఫ్లోరా, రాము, రీతు వీళ్ళు ముగ్గురు ఓనర్ సైడ్ నుంచి నామినేట్ అయ్యారు. హరీష్, ప్రియా, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు టెనెంట్ సైడ్ నుంచి నామినేట్ అయ్యారు. మీరు కరెక్ట్గా గమనిస్తే 50-50 వాళ్ళకు ముగ్గురు వీళ్ళకు ముగ్గురు 6 నామినేట్ అయ్యారు. సో ఇప్పుడు ఇందులో నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా చేస్తారా, బాటమ్ 2నే చేస్తారంటే నాకు ఇది డౌట్. ఎందుకంటే మన వాళ్ళు ప్లానింగ్ తెలిసిందేగా, మన ఆడియన్స్ ఏం చేస్తారు, ఫ్లోరా గారికి గట్టి గుద్దేసి లోపల పైకి లేపుతారు కదా. సో బిగ్ బాస్ టీం నాకు తెలిసి ఇలా కన్సిడర్ చేస్తారు ఏంటంటే ఓనర్స్లోంచి ఒకరిని, టెనెంట్స్లోంచి ఒకరిని చెయ్యాలి అని చెప్పి. ఓనర్స్ ముగ్గురులో ఎవరు లిస్ట్లో ఉన్నారో వాళ్ళని, టెనెంట్ ముగ్గురులో ఎవరు లిస్ట్లో ఉన్నారో వాళ్ళని అలా కన్సిడర్ చేసి చేస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఫ్లోరా గారికి నిజంగా బలంగా ఓట్లు గుద్దితే మేబీ డబుల్ ఎలిమినేషన్ చేయకుండా సింగిల్ ఎలిమినేషన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రియా, కళ్యాణ్, నెక్స్ట్ హరీష్లో ఇద్దరు లేపేస్తే ఒకేసారి అవ్వదు, వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. సో ఇదన్నమాట సంగతి. ఈ వారం నేను అనుకోవటం నా మండే గెస్, ఇంకా నామినేషన్స్ ఎపిసోడ్ కూడా చూడకుండా నేనేమనుకుంటున్నానంటే డేంజర్ జోన్లో మోస్ట్లీ ప్రియా గారు ఉండే అవకాశం ఉంది. ఆవిడకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. సో ఇది నేను అనుకుంటుంది. ఇది నామినేషన్ సంబంధించిన విషయం. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. ఇంకొక 1-2 అవర్స్లో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత, అసలు కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి కూడా, 1-2 అవర్స్లో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నేను మిడ్ నైట్ ముచ్చట్లతో మాట్లాడుకుందాం. చేయకపోవడం కూడా మంచిదే అయింది నాకు తెలిసి, అందుకని దేవుడు ఆపేయడం. ఎందుకు చెప్తానండి తర్వాత, నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. అర్థమయ్యేలా మీకు చెప్తాను ఆ వీడియోలో ఏంటి అన్నది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా ఈ నామినేషన్స్ లిస్ట్ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే పోల్ కూడా పెట్టుకుందాం అందులో. సో అక్కడ ఓట్ చేసి మీ సపోర్ట్ ఎవరికి చెప్పచ్చు అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.